అనంతమైన తెలుగు సాహితీ వినీలాంబరంలో ప్రకాశించిన వెలుగుమూర్తులు, ధవళ కీర్తులు ఎందరో ఎందరెందరో. తెలుగు సాహిత్య సుక్షేత్రంలో వెలుగు పంటను పండించిన సారస్వత కృషీవలులు మహనీయులు అయిన వారెందరో. నన్నయ్య నుండి నేటిదాకా తెలుగు సాహిత్యాన్ని అమృతధారగా మలచి ఆంధ్రులను పునీతులను చేసిన వారిలో కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు నిరంతర స్మరణీయులు. ఒక నన్నయ్య, ఒక శ్రీనాథుడు, ఒక పెద్దనలను తన వాణిలో బాణిలో నిలుపుకున్న శ్రీ విశ్వనాథ వారు తెలుగు సాహిత్యంలో ఒక నిలువెత్తు చిరునామా. తెలుగు సాహిత్యానికి ఆధునిక యుగంలో ఒక అపూర్వ కీర్తిని అందించి మొట్టమొదటిగా జ్ఞానపీఠ అవార్డును పొందిన విజ్ఞాన సరస్వతి శ్రీ విశ్వనాథ వారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన సాహిత్యం ఒకదానికొకటి ఆలంబనలు. విశ్వనాథ వారి సాంప్రదాయ ముద్రను, భావనను స్పృశించి ఆయనను ఛాందసులుగాను తిరోగామిగాను మూతి విరిచిన వారు ఎందరో ఉన్నారు. అయితే వారందరూ విశ్వనాథ సాహిత్య సౌధంలోని మొదటి మెట్టును కూడా అధిరోహించలేదని చెప్పటం తప్పు కాదు. భారతీయ సాహిత్యాన్ని ఆయన ఎంత మధించారో పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా అంతే మదికెక్కించుకున్నారు. అయితే పాశ్చాత్య నాగరికత ప్రభంజనంలో పడి అర్థం లేని ప్రభావాలకు లోనై భారతీయులు తమ సంస్కృతి సంపదను కలదన్నుకోవడం చూసి సహించలేకపోయారు. భారతీయతను, స్వయం తత్వాన్ని నిరసించడంపై ఆయన ఆవేదన పడ్డారు. ఫలితమే ఆయన కలం నుంచి ఊపిరి పీల్చిన వివిధ కవితలు, కథలు, నవలలు, నాటకాలు. ఆయన రచనలన్నీ మన జీవనాన్ని నిర్దేశించే భగవద్గీత అనడం తప్పు కాదేమో. శ్రీ విశ్వనాథ వారి శతజయంత్యుత్సవ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవటం మన అదృష్టం. తెలుగు సారస్వతానికి సంబంధించినంతవరకు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక నియంత. నియంత అని ఎందుకన్నానంటే ఆయన భాషని శాసించాడు, పదాలతో ఆడుకున్నాడు. ఆయన అక్షరాల్ని చిదిమితే తీయటి మధు వచ్చేది, అక్షరాలతో నగిశీలు చెక్కాడు. అలాగే తెలుగు సాహిత్యంలో ఆయన చేపట్టని ప్రక్రియ లేదు. పద్యం, విమర్శ, కావ్యాలు, హాస్యప్రయత్నం, ఇంతటి నియంతలోనూ హాహా హూహు అనే నవల టోటల్గా ఇట్స్ అ కామెడీ, హాస్య నవల. సో ఒకవైపు గంభీర ఆకారం, సునిశితమైన హాస్య భాషణం, ఈ రెండింటి మేలు కలయిక కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఆయన పేరు తలుచుకోగానే అలవోకగా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాల్సిందే. ఎందుకంటే ఆ విగ్రహం అలాంటిది, ఆయనకున్న తేజస్సు అలాంటిది, ఆయన భాషా పటిమ, పాటవం, పాండిత్యం అలాంటివి. సో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సారస్వతానికి ఒక హిమాలయం. అయితే ఒక సందర్భంలో ఆయన గురువుగారైన చెళ్ళపిల్లవారిని ఉద్దేశించి ఏదైనా స్తుతిస్తూ, అదే ఆయన్ని గురువుగారు కాబట్టి ఆయన్ని ప్రస్తుతిస్తూ ఒక పద్యం చెప్పమని అడిగారు. అప్పుడు అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు, అలా నన్నయ్యకు లేదు తిక్కనక లేదు ఆభోగం అస్మాదృషుండలగు స్వాదు రసావతార దిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయ మూర్తి శిష్యుడైనానంటే వ్యోమపేశల చాంద్రీమృదు కీర్తి చెళ్ళపిల్ల వంశస్వామికి ఉన్నట్టుగా. నాలాంటి శిష్యుడు నన్నయ్యకి లేదు, తిక్కనకి లేదు, చెల్లపిల్ల ఆయనకు ఉంది. నాలాంటి అంత గొప్ప శిష్యుడే ఉంటే నా గురువుగారు ఎంత గొప్పవాడు అంటే ఏం ఆత్మవిశ్వాసం, ఏం కాన్ఫిడెన్స్. అలాంటి వాడు తెలుగు కవి. ముఖ్యంగా నేను రచయితను కాబట్టి ఒక కవికి అంతటి అహంకారం అంటే, ఈ అహంకారం ఎలాంటి మామూలుగా పొగరుమోత్తనం కాదు, ఇది ధీ, బుద్ధితేట, తన కమాండ్ ఇన్ లాంగ్వేజ్ లేదా భాషా పాండిత్యం వల్ల వచ్చిన, అలాగే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న రచయిత ఈ కాలంలో. ఆ కాలంలో మరి శ్రీనాథుడు ఉన్నాడు. శ్రీనాథుడు కూడా కావ్యంలో చూపించాడు, కానీ మళ్ళీ జీవన విధానానికి వచ్చేసరికి రాజులను ఆశ్రయించడం, ఆ విషయంలో పోతన బెటర్. ఎందుకంటే రాముడిని నమ్ముకుని పావులో అర్థం సంపాదించుకుంటూ అలా ఉన్నాడు. బట్ శ్రీనాథుడు రాజాశ్రయం పొందాడు. బట్ విశ్వనాథ సత్యనారాయణ మనసా వాచా కర్మణ, తను ఏదైతే నమ్మాడో, తను ఏదైతే అన్నాడో అదే రాశాడు, రాసింది ఆచరించాడు. సాహిత్యం మనకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జీవన మార్గాన్ని నిర్ణయించే సందేశాన్ని ఇస్తుంది. స్త్రీ వ్యామోహం అనేది మనిషిని ఎంత పతనం చేస్తుందో, జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో
కీచకుడి పాత్రని ఆధారంగా చేసుకుని శ్రీ విశ్వనాథ వారు నర్తనశాలలో వివరించారు. ఆయన నాటక రచనా కౌశలానికి, పాత్ర చిత్రణ నేర్పుకి ఇది తార్కాణం. మద్భుజార్జిత దారుణీ మండలంబు నేలుచుండే విరాట ధాత్రీశ్వరుండు శత్రునుపతులు మత్స్యదేశము పైని దృష్టి పరుపరు నా కంటి ఎరుపు చూసి నాకు సుధేష్ణ తోబుట్టు. నా పేరు సింహబలుడు. ఈ అంతఃపురమున నీవు కొత్తవోలి ఉన్నావు. నీ పేరు అడగవచ్చునా? నేను మా అక్కగారి అంతఃపురమునకు వచ్చి సంవత్సరం కావచ్చినది. అప్పుడు నిన్ను చూడలేదు. ఈలను నిన్ను చూచిన నీతో మాట్లాడవలెననిపించినది. కొత్తగా ఆయన్ని సంశయించి తిని ఈ జాజిపూల తావి ఎక్కడిది? నీ మేన నుండియా? నీ వెన్నాళ్ళైనది ఇటకు వచ్చి? మా అక్క నీ చేత ఏమేమి పనులు చేయించును? ఏమి మాట్లాడవేమి? నాయనా, ఎప్పుడు వచ్చితివి? ఇప్పుడే వచ్చి తిని. ఇటులో వెళ్ళినదే ఆయమ ఎవ్వరు? నీవు మీ బావగారికి కనపడితివా? కనపడలేదు. ఆయమ ఇటకొచ్చి ఎన్ని దినములైనది? ఎవరో పరిచారిక. ఇంటి వద్ద అందరూ బాగుగానుండిరా? బాగుగానే ఉన్నారు. ఆ కాంత ఎవ్వరు? ఆమె ఎవరో సత్కులీన. తమ్ములందరూ బాగుండిరా? అమ్మ తిరుగుచున్నదా? విశ్రావసులు ఆడుకుంటున్నాడా? అక్క, ఆ మనోహర దివ్య రూపాతిశయము మానవాంగనలందు సామాన్యమగునే. ఎచ్చట దొరికించుకుంటివో ఇవు సేవక పర కంఠయోగ్యమో ఆభరణము. నీకేమైనా పిచ్చియా? నీ కొరకు నీ బావగారు కౌరంపించరించున్నారు. నీవే వచ్చితివి. ఆయమ ఎవరో చెప్పుదు. ఉత్తరా నిన్ను చూడవలనంచున్నది. నేను దాన్ని తీసుకుని వచ్చేదను. నీవు నా గృహమందే ఉండుము. ఎంత పలుకరించిననో మాట్లాడదేవి. ఆ చూపులలో ద్రాసమున్నది. కాని అది కొత్తడిదనమేమో. ఆ వదనాంచలములేమి, ఆ శరీర రేఖలేమి, ఎంత సౌందర్య విధానములు! అయ్యా, మీ అక్క సుదేష్ణాదేవి శిరోభారం చే వందురుచున్నారు. మీ వద్ద దివ్యమైన మదిర దొరుకునట. నన్ను తీసుకుని రమ్మని పంపినారు. దయచేసి ఇప్పింపుడు. ఆమె నా కొరకు ఎదురుచూచుచుండును. ఏమది? మదిర నీవు తీసుకుని పోవలేనా? ఏ పరిచారిక చేతనైనను పంపించదను. అయినను 3 లోకములకు పట్టపురాణి కాదగిన నీవు అట్టి పనులు చేయవలేనా? ఆశాబంధం ఒకటి నన్ను వెనుకకు లాగుచున్నది. లేకున్నా నేనీ పాటికి ఎక్కడ ఉండవలేను. ప్రియ, నన్ను దయచూడు. నేను ఏమి అపరాధము చేసి ఉంటుని? నిన్ను వీడి ఇంక నేను రెప్పపాటైనను నిలువజాలను. నన్నింత పేదపరిచిన నీ సౌందర్యము భూతదాత్రికెల్లా అలంకారప్రాయమవుతున్నది. అసలు నీ విచ్చటకు వచ్చుటయే నా మీద గల పచ్చికకు తర్కాణం. ఏమందు? అయ్యా, నేను నిజముగా మధురకై వచ్చి తిని. సుదేష్ణాదేవి నా కొరక ఎదురు చూచుచుండును. నేను మధుర తీసుకుని పోయి ఆమెకి ఇవ్వలే. నన్ను శీఘ్రంగా పంపుడు. ఎవరక్కడ? ప్రభు, మేలి రకము మద్యము దీయించి శీఘ్రమే సుదేష్ణాదేవి గారికి పంపమని గౌరీ కంఠునితో చెప్పము. తక్షణమే పంపవలే. చిత్తం ప్రభు. చెలియా, ఇప్పటికి నీ పని పూర్తయినది కదా. ఇకనైనను నన్ను కటాక్షింపము. చెలియా, ఇప్పటికి నీ పని అయినది కదా. ఇకనైనను నన్ను కటాక్షింపవే. మనోహారిని ఏల నన్ను బేలబెట్టెదవు.
నీవేమో అరుదంతువని, నా భుజ పంజరమున చొత్తువని, జొచ్చినాలో ఐక్యమైపోయేదవని అనుకుంటుని. నీవేమో వచ్చినది మొదలు భృభంగములతోనే సరిపెట్టుచుంటివి. ఇది ఒక్కసారి నన్ను కౌగలించుకొననిమ్ము. రామాయణ కల్పవృక్షం, ఇది దానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. దాని గురించి ఒక చమత్కారం. అయ్యా విశ్వనాథ్ గారు, మీకు జ్ఞానపీఠం వచ్చింది కదా, దాని మీద మీ స్పందన ఏమిటంటే, నేను రాసిన దేనికైనా జ్ఞానపీఠం రావచ్చు, వాళ్ళకి అది నచ్చింది అనంత కాన్ఫిడెన్స్, అంత చమత్కారం. విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వం విలక్షణమైంది. ఎంత విలక్షణమైందంటే ఏ పార్శ్వం గురించి చెప్పాలన్నా ఎన్నో గంటలు పడుతుంది. రాయాలంటే గ్రంథాలు అవుతుంది. ఇంతవరకే ఆయన బహుముఖీన ప్రజ్ఞను గురించి, విద్వత్తను గురించి అనేక గ్రంథాలు వెలువడ్డాయి, అనేక ప్రసంగాలు వెలువడ్డాయి. అయితే ఈ పరిమిత కాల వ్యవధిలో ఆయన గురించి 4 మాటలు చెప్పాను నేను. ఆయన షష్ట్యబ్ది పూర్తి ఉత్సవం జరిగింది 1955-56 ప్రాంతాల్లో. అప్పుడు ఆ ఉత్సవానికి ఆహ్వానింపబడ్డ నేను అప్పటికి యువకవిని. ఆ మహాసభలో నేను రాసిన గేయం వినిపించాను. అందులో నుంచి కొన్ని పంక్తులు ఇప్పుడు వినిపిస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం, ఆయన కవితా వ్యక్తిత్వానికి దింగ్మాత్రంగా ఒక ఉదాహరణగా ఉంటుందనే దృష్టితో. అతనికి ఈనాడు షష్ట్యబ్దాలు నిండెనట, అతనికి ఈనాడు షష్ట్యబ్దాలు నిండెనట, అతని తల వెండి మలయై వెలుగుచుండెనిట, అతడు మేధను కపురమటుల వెచ్చించి సాహితిని నటనమ్ములాడించ తన కట్టెదుట, అట్టి కవిలోక సమ్రాట్టునకు కాన్క వెట్టెద, నా ఎడద తోట ఎదిగి పూచిన పాట అన్నాను. ఆయన కవితా వ్యక్తిత్వం గురించి, వైవిధ్యం గురించి మరో మాట అన్నట్టు గుర్తు. నీ భూముఖ ప్రజ్ఞలోన షడ్ఋతువులు నిలిచినవి ఏకకాలాన. 6 ఋతువులు విభిన్న కాలాల్లో ఉంటాయి. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితంలో, ఆయన బహుముఖీన ప్రజ్ఞలో 6 ఋతువులు ఏకకాలంగా భాషించే ఒక విలక్షణత్వం ఉంది. ఆయన పెద్ద పెద్ద నవలలు రాశాడు, చిన్న నవలలు రాశాడు, కథలు రాశాడు. శ్రీమద్ రామాయణ కల్పవృక్షం లాంటి మహాకావ్యాలు రచించాడు. కిన్నెర సాని పాటల వంటి కన్యతనం, కలికితనం కలబోసుకున్న పాటలు రచించాడు. ఇవి కాక మౌలికమైన, అసాధారణమైన పరిశోధన వ్యాసాలు, విమర్శన వ్యాసాలు రచించాడు. ఆయన రచించిన నవలల్లో ఏకవీరకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చారిత్రక నేపథ్యంలో రచించిన ఆ నవలలో 2 నాయికలు, 2 నాయకులు ఉన్నారు. ఈ నలుగురి చుట్టే ఆ కథ తిరుగుతుంది. ఆ కథలో మనస్తత్వ చిత్రణం, వాతావరణ చిత్రణం, వర్ణనాత్మకమైనటువంటి పరిస్థితి, ఇవన్నీ ఆ నవలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చాయి. ఆ నవలను, అంటే కథ కంటే కథనం ప్రధానంగా ఉన్న ఆ నవలను ఆ మధ్య చలనచిత్రంగా రూపొందించారు. అంతటి మహాకవి రచించిన ఏకవీర నవలకు సంభాషణలు రాసి, అంతవరకు పాటలే రాస్తున్న చలనచిత్ర జగత్తులో గీతాలు మాత్రమే రచిస్తున్న నా చేత సంభాషణలు కూడా రాయించారు సుప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత డిఎల్ నారాయణ. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ శతాబ్ది తెలుగు కవుల్లో, ఆధునిక తెలుగు కవుల్లో శిరస్థానంలో ఉన్నవాడు. ఆయనకు తొలిసారిగా మరి భారతీయ భాషల్లో
సుప్రతిష్ఠితమైన ప్రతిష్టాత్మకమైనటువంటి జ్ఞానపీఠ్ పురస్కారం ఆయనకు తొలిసారిగా లభించింది. మరి రెండవసారి అందుకున్న గౌరవం నాకే దక్కడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈనాడు విశ్వనాథ వారి ఈ సంవత్సరం విశ్వనాథ వారి 100వ జయంతి సంవత్సరం ఇది. ఆ సందర్భంలో విశ్వనాథ వారి గురించి నాకున్న అభిప్రాయాలను సంగ్రహంగా కాలం అంచు మీద నిలబడి పరిధికి లోనై ప్రకటించే అవకాశం కలిగించినందుకు నేను కృతజ్ఞుడిని. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని రచనలు చేసినా, ఎన్ని విమర్శలు రాసినా అందులో కిన్నెరసాని పాటలకు ఒక ప్రత్యేకత ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా శ్రోత్రియుడు, ఉన్నత కుటుంబాల వాళ్ళ కథలే రాస్తాడు అనుకునే వాళ్ళకి ఈ కిన్నెరసాని ఒక మామూలు అడవిలో ఉండే గిరిజన బాలిక అలాంటి. జనరల్గా కుటుంబాల్లో ఉండే అత్త కోటల తగు ఎక్కడైనా ఉంది. అలాగే కిన్నెరసానికి వాళ్ళ అత్తగారికి పడలేదు, కొట్టుకున్నారు. మొగుడేమో ఈ అడకత్తెరలో పోక చెక్క, అటు పెళ్ళానికి చెప్పలేడు, ఇటు తల్లికి చెప్పలేడు. సరే, ఉన్నట్టుండి కిన్నెరసానికి కోపం వచ్చి అడవుల్లోకి పారిపోయింది. మొగుడు వెతుక్కుంటూ వచ్చి అడవిలో ఆమెను పట్టుకుని కావలించుకున్నాడు. అంతే, ఆ కిన్నెరసాని కరిగి నీరై ప్రవహించి అలా గోదావరిలో కలిసిపోయింది అంటూ దాని మీద కావ్యంలాగా ఓ పాటలు అల్లుతూ పోయాడైనా. ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. అది చూసి నాలాంటి కుర్ర కవికి కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి నివాళులు అర్పిద్దాం అని నేను ఒక ముక్క రాశాను. అదేమిటంటే, విశ్వనాథ గర్జిస్తే కిన్నెరలే సానులు, కవితంతా సుళ్ళు తిరిగి పొంగు కృష్ణవేణులు. ఇదిగో చేతులను చాచితి, ఏడ్చుచుంటి కంఠమెత్తి, ముదికా వినిపించుకొనకపోతివటే ప్రియురాలా, నీకై ఏడిచి నా కంఠము సన్నబడియే, నా కన్నులు మందగించే, నా కాయము కొయ్యబారే. ఓహో కిన్నెరసాని, ఓహో కిన్నెరసాని. తెలుగు సాహిత్యాంబరంలో ధృవతారగా ప్రకాశించిన సరస్వతీ మూర్తులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. తను చేపట్టిన ప్రతి ప్రక్రియలోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సాహితీమూర్తి శ్రీ విశ్వనాథ. ఆయన తన రచనా కౌశలంతో పండిత పామరులను సైతం ఆకర్షించి నాటక, నవల, కథా రచనల్లో తనకు తనే సాటి అనిపించుకున్న మేధావి కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ వారి 100వ జయంత్యుత్సవ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవటం మన అదృష్టం. సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డుని అందుకుని తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటిన మహామనీషి, సాహితీ స్రష్ట శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ఎన్నో నవలలు ఆంధ్రుల హృదయాలను ఆకర్షిస్తున్నాయి. ఆయన నవలా సాహిత్యమంతా ఒక ఎత్తు,
ఆయన నాటక సాహిత్యం మరొక ఎత్తు. వారు నర్తనశాల అనే నాటకం రచించి అపూర్వ విషాద నాటక ప్రయోగాన్ని తెలుగులో స్థాపించారు. విశ్వనాథ వారు 4 విషాద నాటకాలు రచించారు. ఈ 4 విషాద నాటకాలు ఇంగ్లీష్లో షేక్స్పియర్ 4 విషాద నాటకాలు రచించినంత ప్రయోగ ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని పొంది ఉన్నాయి అని విజ్ఞులు భావిస్తున్నారు. మరొకటిది ఆయన విమర్శ మార్గం. అది కావ్య శిల్ప మార్గం. నన్నయ్య ప్రసన్న కథాకలితార్థయుక్తి, అల్లసాని పెద్దన అల్లిక జిగబిగి, ఒకడు నాచన సోమన్న, ఈ 3 పుస్తకాలు కావ్య శిల్ప విమర్శలో మైలురాళ్లలాగా నిలిచిపోతాయి. ఒక కావ్యాన్ని రసదృష్టితో ఎలా విమర్శించాలి, శిల్ప దృష్టితో ఎలా సమీక్షించాలి అని బహుశः 20వ శతాబ్దంలో ఒక ప్రామాణికమైన మార్గాన్ని ఆయన నిర్మించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి విమర్శ మార్గంలో మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. భారతీయ రస సిద్ధాంతం పాశ్చాత్య దేశాల మీద ప్రభావం వేస్తున్న తరుణంలో భారతీయమైన సాహిత్య విలువలను నిలవబెట్టాలని, వాటి ప్రమాణాలను రక్షించాలని పూనుకొని కావ్యంలో, విమర్శలో, తదితరమైన ఆలోచన ధోరణుల్లో విశ్వనాథ వారు కృషి చేశారు. అంతేకాదు, పాశ్చాత్య విమర్శ సిద్ధాంతాల్లో ఉండే ఎన్నో సిద్ధాంతాలను సమన్వయించుకొని తాను విషాద నాటక రచనా శిల్పాన్ని కూడా తెలుగులో ఆవిష్కరించారు. విశ్వనాథ వారు ఛాందసులు కారు. భారతీయ సంప్రదాయంలో ఆనాడు ప్రబలంగా వెలసిన పాశ్చాత్య సూత్రాలనన్నింటినీ సమన్వయించుకుని భారతీయపు విలువలను సంరక్షించిన ఒక ప్రామాణిక కవి. ఆయన పాట రాసిన, పద్యం రాసిన, వచనం రాసిన వివేకాన్ని పండించుకుంటుంది. తాను చదువుకొని వ్రాశాడు. తన పఠితను కూడా విజ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటువంటి దృక్పథంతో రాశారు. నా పఠితను ఎడ్యుకేట్ చేయడానికే నేను రాస్తున్నాను. 1000 ఏళ్ల సాహిత్యాన్ని, సంస్కృత సాహిత్యాన్ని, పాశ్చాత్య సాహిత్యాన్ని ఆపోసన పట్టి ఆ సారాన్ని నా జాతికి అందిస్తున్నాను. జాతీయత నా కావ్య ఆత్మ అని ప్రతిపాదించిన మహాకవి. ఒక విధంగా స్వాతంత్ర్య ఉద్యమ చైతన్యాన్ని సాహిత్యంలో ప్రతిపాదించి దేశభక్తిని, జాతీయతను, దేశీయతను సాహిత్యంలో నిండించిన కవి విశ్వనాథ. విశ్వనాథ గ్రాంధిక భాష వ్రాసినా అందుట్లో సజీవమైన తెలుగువారి పలుకుబడిని నిర్మించాడు. విశ్వనాథ వారి నాటకాల్లో వేనరాజుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నర్తనశాల మొదలైన నాటకాలు రసానికి, శిల్పానికి ప్రాధాన్యం వహిస్తే వేనరాజు సైద్ధాంతికమైనటువంటి ప్రాధాన్యాన్ని వహిస్తుంది. సమకాలీన సమాజ జీవితంలో హేతువాదానికి, బుద్ధివాదానికి, నాస్తికవాదానికి, ఆస్తికవాదానికి మధ్య ఉన్నటువంటి సంఘర్షణను ఒక విధంగా ప్రతీకాత్మకంగా ఈ నాటకంలో విశ్వనాథ వారు చిత్రించారు. ఇది కూడా విషాదాంత నాటకమే. కానీ విషాద గాంభీర్య వాతావరణాన్ని చిత్రించటంలో వేనరాజు నాటకం ఒక విధంగా ఆ నాటక రచన శిల్పంలో ప్రత్యేకమైందిగా విమర్శకుల చేత పరిగణింపబడుతోంది. ఏమది వృద్ధరాజ సింహాసనమందుండి మమ్ము రమ్మనేనా? ఏమి విచిత్రము! సింహాసనమెక్కిన గాని రాజు కాడా ఏమి? రాజైన వాడు సింహాసనమెక్కినను రాజే, ఎక్కకున్నను రాజే. రాజ్యము పూర్తిగా నా వశమైపోయిన పిదప తనకెట్లు వచ్చును? అయినను పోయి చూచెదను. అంగరాజా, ఎందుకు మమ్ము రమ్మంటివట? నీవెవ్వడము? ఓ వేణుడవా? నీ రాజ్యమంతయు చూచి వచ్చి తినే. ఎచ్చట చూచినను ధర్మము నిండి తొణుకుచున్నది. ప్రజలకు స్వస్తిగానున్నది. రాజు న్యాయముగా పాలించుచున్నాడు. గోబ్రాహ్మణులకు శుభముగానున్నది. లోకములన్నీయు సుఖముగానున్నవి.
పర్జన్యుడు కాలమునందు వర్షించుతున్నాడు. పృథివీ సస్యశ్యామలముగానున్నది. దేశము క్షోభరహితముగానున్నది. బ్రాహ్మణులు నిర్భయులుగానున్నారు. పుత్రులు లేని వారికి పుత్రులు కలుగుతున్నారు, పుత్రులు గలవారికి పౌత్రులు కలుగుతున్నారు. నిర్ధనులకు ధనలాభము కలుగుతున్నది. జనులందరూ నూరేండ్లు బతుకుతున్నారు. నీ రాజ్యమంతయు చూచి వచ్చి తిని చాలా 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 సుఖముగానున్నదా? ఇంకను ఎట్లున్నదా? ఏ చెట్టు చూసినను ధర్మమే లేదు. ప్రజలకు ఆపదగానున్నది. రాజు న్యాయముగా పాలించడం లేదు. గో బ్రాహ్మణులకు అసలు రక్ష లేదు. లోకములన్నీయు గగ్గోలు పొందుచున్నవి. పర్జన్యుడు నీటి చుక్క అయినను వర్షించటం లేదు. పృథివీ సంపూర్ణముగా బీడి వేసి ఉన్నది. దేశము క్షోభించిపోతున్నది. బ్రాహ్మణులకు భయము అత్యధికముగా ఉన్నది. పుత్రులు లేని వారికి పుత్రులు లేరు. ఒకవేళ పుత్రులున్నను పౌత్రులు అస్సలు లేరు. నిర్ధనులకి ఎడలేని దారిద్ర్యం. జనులందరూ అకాల మరణము పొందుతున్నారు. ఆయుర్వేదం జరిగిన వ్యాధులు ప్రబలిపోతున్నవి. 100కే 20 ఏళ్ళు రాకమునిపే జనులు చనిపోతున్నారు. నీ రాజ్యమంతయు చూచి వచ్చి వేణుడా. నీ రాజ్యమంతయు చాలా చాలా సంతుష్టిగా ఇంకను ఎట్లున్నది? దేశమంతయు 2 భాగములు. వైన్యులు అవైన్యులు. అవైన్యులకు రక్షణ లేదు. వారికి ఇండ్లు లేవు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, తిండి లేదు, కట్టబట్ట లేదు. నోరు మెదిపినసో వైన్యులు వారిని చంపుతున్నారు. ఇక 2వ వారు వైన్యులు. అన్నము లేకపోయినను లోపల గంజి తాగి వీధిలో మీసములు మెలివేయుతున్నారు. మరల వారికి భేదాభిప్రాయములు. వారు కొట్టుకొనుచున్నారు. దేవాలయములలో వేలును పెట్టి పూజించుచున్నారు. పాత దేవాలయములను పడగొట్టుచున్నారు. అడ్డమొచ్చిన వారిని గొడ్డలు పెట్టి నరుకుతున్నారు. భార్యలందరూ భర్తలను విడిచిపెట్టి పోతున్నారు. వేద మెచ్చటను వినబడలేదు. ఒకవేళ వినంబడినచో అపశృతి దక్క ఇంకొక రీతి లేదు. తపస్సు లేదు, దమము లేదు, సత్యము లేదు, శవము లేదు, నిష్ఠ లేదు, పాతివ్రత్యము లేదు. అసలు ఉన్నది అనందగినది ఏదిను లేదు. మజ్జారి, వేనమతము బాగుగా ప్రబలినది. వేదమతము సర్వనాశనమైనది. నీ సింహాసనము నీవెక్కియు రాజువు కాలేవు. వేణుని ఆజ్ఞ సర్వదిగ్విభూపాల భాగమ కస్తూరి తిలకము వలె ప్రకాశించుచున్నది. మృత్యువా నీదోయి మహత్యము. వేనరాజు మతమంత ప్రబలుటకు ఏదో శక్తి కారణము. వేదమతమంతయు సర్వనాశనమైన పిదప ప్రపంచకమంతయు వేణుడే దేవుడు. వేణుడా, నాస్తికత్వము నీ మూర్తి దాల్చినదయ్యా. నాస్తికత్వము లేని భగవంతుని సృష్టించి ఆ భగవంతుడే లేడన్న వారిని నాస్తికుండనుట వెర్రివారలు నేర్చుకొనిన తెలివితేటలు. ఇట్టి దుష్ట సిద్ధాంతములన్నీ చిన్న భిన్నము చేయుటకే మేము జన్మించినది. పోయి నీవెవరవు? నేను వినీతి పట్టు బియ్యంకుడను. 5 రోజుల క్రితం నా మనమన్ని, 3 దినముల క్రితం నా కుమారుణ్ణి చంపితివి కదా. నేడు నన్ను చంపము. నా యాజ్ఞ తిరస్కారము చేసిన చోనట్లే యగును. ఇదిగో ఓహో వేన ధరణీధవా, మతజిత సకల పూర్వ రాజర్షి, తుడేకృత సర్వ పూజర్షి సిద్ధాంత, ప్రత్యక్ష మృత్యు దేవత. ఓయి పొద్దు వాటారినది. బ్రాహ్మణాజ్ఞ ప్రధానముల తోడు లేక
సూర్యదేవుడు ఏకాగి అయి మన దేవుల కొలతలకు తన్ను తాను పురుగొల్పుచున్నాడు. రాజా, ఈ సాయం సమయమున నీ రాజసౌధము శ్మశాన వాటికి వలె బగ్గున మండిపోవచ్చున్నది. పాపము నీ మొగసాల ఎందు పూర్వమూలే నగార మోతలు మేఘధ్వనులను కొని నెమళ్ళు నృత్యము చేయుట లేదు. భేష్, ముసలివాడవైనను నీవే పడుచువాడవు. ప్రళయ మార్తాండుడైన వేణునింతవరకు వ్యంగ్యముగా తిట్టినవాడు లేడు. నీ మనుమని వ్యంగ్యము పసిగానున్నది, నీ కుమరుని వ్యంగ్యము మధ్యముగానున్నది, నీ వ్యంగ్యమేమో ప్రౌఢమై రమ్యతరముగానున్నది. ఓయి, నీ పేరేమి? కాలభట్టు. నీకేమి కావలేనో కోరుకొనుము. నాకు నీ చేతుల్లో ముత్యువు కావలేను. అది అడగనక్కరలేదు, ఇదివరకెప్పుడో సిద్ధించినది. పాపము, నీ ఒక్కడవే పోనేలా నీకును తోడిచ్చెదను. ఆధునికాంధ్ర సాహిత్య నిర్మాతలలో ఆయన స్థానం కైలాస శిఖరం. ఆయన మహాకవి, గొప్ప నవలాకారుడు, ఉత్తమ నాటక రచయిత, విశిష్ట కథాకారుడు, వాసికెక్కిన వక్త. కళాప్రపూర్ణ, కవి సమ్రాట్ మొదలైన బిరుదులు ఆయనకు సహజాలంకారాలుగా భాషించాయి. పద్మభూషణ సత్కారాలు, జ్ఞానపీఠ పురస్కారాలు ఆయన బహుముఖ ప్రతిభకు నిరాజనమెత్తాయి. ఆ బ్రాహ్మీమయ మూర్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆధునికాంధ్ర సాహితీ ప్రక్రియలలో ఆయన చేపట్టనిది లేదు, పట్టిన దానిని పరిపూర్ణం చేయనిది లేదు. భావకవితా రీతిలో ప్రముఖమైన ప్రణయ కవితా వాహినిలో గిరికుమారుని ప్రేమగీతాలు ఆలపించి కులపాలికా ప్రణయానికి దారివేశాడు. అసార్ద్రమైన కిన్నెరసాని పాటలు పాడి గేయకథా కావ్యాలకు ఒరవడి పెట్టాడు. ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషం మొదలైన రాష్ట్రాభిమాన కవితల ద్వారా తెలుగు జాతిని ఉత్తేజపరిచాడు. ఝాన్సీరాణి, శివార్పణం ఆయన జాతీయ భావ విలసితమైనటువంటి దేశభక్తి కావ్యాలు. భార్యా వియోగంతో తల్లడిల్లిన ఆయన హృదయం వరలక్ష్మీ త్రిశతిగా పెళ్ళుబికి 3 పాయలుగా కొనసాగింది. తెలుగు ప్రజల కష్టసుఖాలు, తెలుగు పల్లెసీమల సౌందర్యాలు ఆయన రచించిన తెలుగు ఋతువుల్లో హృదయంగా చోటు చేసుకున్నాయి. విశ్వనాథ వారి భక్తి తత్పరతకు, ఆధ్యాత్మిక చింతనకు ప్రతిరూపాలు ఆయన రచించిన మాస్వామి, విశ్వనాథ మధ్యాకరలు మొదలగు శతకాలు. ఆంధ్ర సాహిత్య విమర్శకులలో విశ్వనాథ వారిది సమున్నతమైన స్థానం. ఆయన విమర్శలు ప్రాచీనాంధ్ర కవుల కావ్యతత్వ ప్రకాశికలు. ఒక నన్నయ్య, ఒక పెద్దన, ఒక రాయలు, ఒక తెనాలి రామకృష్ణుడు మున్నగు ప్రాచీనాంధ్ర మహాకవుల హృదయాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే దీపికలు. ఈనాడు ఆంధ్రదేశంలో సర్వత్రా ఈ చౌకబారు శాలువాకి వడియాలగుడ్డ అని పేరు. ఇక్కడ పావలా అర్ధ 10 రూపాయలు పెట్టి కప్పేసి సన్మానం దండేసేసి వాళ్ళ పర్సనల్ పనులు చూసుకుంటున్నారు. అది సన్మానం, ప్రస్తుత సన్మానాలు అవి. సో మరి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా సన్మానాలు జరిగాయి. అందులో ఒక సన్మానంలో ఆయన శాలువా కప్పారు, దండేశారు. సరే, సన్మానం అన్నాక దాని తర్వాత సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన సమాధానం చెప్తూ, నాకు చాలా సన్మానాలు జరిగాయి, చాలా శాలువాలు కప్పారు, కానీ ఏనాడు మా ఆవిడ సంతోషించలేదు. కానీ ఇవాళ మీరు చేసిన సన్మానం ఉందే, మీరు కప్పిన శాలువా మా ఆవిడ పరమానందిస్తుంది. కారణం ఏమిటంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఏమంటే వడియాలు పెట్టుకోవడానికి ఒక గుడ్డదండి, వడియాలు పెట్టుకోవడానికి ఒక గుడ్డ తీసుకురాని ముత్తుకుంటోంది, మీరు ఇచ్చిన శాలువా అందుకు పనికొస్తుంది అన్నాడు. అంతే, సన్మానం చేసిన వాళ్ళు సిగ్గుతో చితికిపోయి ఇమ్మీడియట్గా ఒక కాస్త కాస్ట్లీ శాలువాని కప్పారట. అది విన్నది. ఇలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు అహంకారి అన్నది ఒక ముద్ర. నేను ఇంతకుముందే చెప్పినట్టు అది
బుర్రకి బుద్ధికి సంబంధించిన అహంకారం, వ్యక్తిత్వంగా లేదు. నేను విన్న మరో ఇన్సిడెంట్ ఏమిటంటే, ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఆయనకు సన్మానం జరిగితే ఈ 1114 కాసులు ఒక మూట కట్టి ఆయనకి ఇచ్చేట. సరే, కారు వెడుతోంది. మార్గ మధ్యంలో కారు ఒక చోట ఆపి ఆయనకి అది లీలగా వినిపించింది అన్నమాట. వెంటనే గబగబా నడుచుకుంటూ ఆ పొదల మధ్య నుంచి అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఈయన రాడు, కారులో ఉన్నవాళ్ళు వెయిటింగ్. తర్వాత కాసేపటికి కారులో వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్తే ఒక 10 ఏళ్ల కుర్రాడు తన తెలంగాణ భాషలో రామాయణం చెప్తున్నట్ట. ఆయన పులకించిపోతూ అక్కడ విన్నాడు. విని వెళుతూ అంటాడు, భాష ఏదైనా వాడు చెప్తున్న తీరెంత బాగుందే, ఆ మూట వాడికి ఇచ్చేద్దాం అని చెప్పి ఆ మూట ఆ కుర్రాడికి ఇచ్చేసేట. ఇది విన్నది. సో ఇందులో కవిగా, మనిషిగా, కళాదృష్టి ఉన్న మహనీయుడుగా ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వం మనకి గోచరిస్తుంది, అర్థమైందా?